నా పేరు విజయేందర్రావు, ఓపీడీఆర్ రాష్ట్ర కార్యదర్శిని. మీ అందరికీ తెలుసు, 24 తర్వాత కూల్చివేసిన తర్వాత ఓపీడీఆర్ గ్రామీణ పేదల సంఘం దుర్మార్గమైన పని చేసింది. కోట్ల రూపాయలు సంపాదించింది. ల్యాండ్ మాఫియా అని 3-4 ఆరోపణలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ప్రజలకి సానుభూతి వచ్చి దుర్మార్గం అని చెప్తున్న ప్రతి చోట ఏమిటంటే మేము కాదు దుర్మార్గులు, వీళ్ళు దుర్మార్గులు అని ఏంటంటే ఒక నిందేశారు. ఆ నింద నెల 10 రోజులు అయిన తర్వాత తేల్చింది ఏమిటంటే మీ అందరికీ తెలిసిపోయింది. ఆ నింద ఏమిటంటే 45 లక్షల రూపాయలు అనేది తేల్చుకున్నారు వాళ్ళ చేతిలోనే. ఇది అంతకంటే దుర్మార్గమైనది వేరే లేదు అనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అదే రకంగా వాళ్ళు అన్యాయం చేశారు, మేము న్యాయం చేస్తామని చెప్పారు. న్యాయం ఏమిట్రా అంటే 1800 మందిని వదిలేసి 300 మంది, దాంట్లో 300 మందిలో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమిటంటే 200 మందికి ఇలాంటి సంబంధం లేని వాళ్ళకి ఈరోజు పట్టాలు ఇచ్చి ఒక తన దుర్మార్గాన్ని చాటుతున్నారు. మూడో విషయం ఏమిటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనీసం వాళ్ళకి నష్టపరిహారం కానీ వాళ్ళ గురించి తిండి గుడ్డ నీడ గురించి కనీసం ఆలోచించకుండా వాళ్ళని ఏంటంటే ఒక దిక్కులేని పక్షుల్లాగా ఖమ్మం నుంచి తరిమేశారు. మొదట అంబేద్కర్ భవన్ అన్నారు, తర్వాత అది అన్నారు, ఇది అన్నారు. ఈరోజు ఏమిటంటే పుట్టకొకరిని గుట్టకొకరిని చొప్పున చెల్లాచెదురు చేసేసి మేము ఒక రాక్షస ఆనందాన్ని ఈ ప్రభుత్వం పొందుతుంది. ఇది దుర్మార్గం కాదా? మూడో విషయం ఏంటంటే ఈరోజు పట్టాలు ఇస్తున్నామనే పేరుతో వాళ్ళ అన్ని రకాలుగా ఆ 311 మందిని మిగతా వాళ్ళని దగా చేస్తూ ఈ 1895 మందికి ఎట్టి పరిస్థితిలో ఇవ్వకూడదనే ఒక దుర్మార్గమైన ఆలోచన ఏంటంటే ఈరోజు చేస్తున్నారు. ఈ చేస్తున్న దాన్ని మనం ఎండగట్టడానికి గ్రామీణ పేదల సంఘం ఓపీడీఆర్ వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజలకి నచ్చజెప్తుంటే ప్రజలకు వ్యతిరేకంగా, నాయకులకు వ్యతిరేకంగా ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తూ వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తీవ్రంగా చిత్రహింసలు పాలు చేసి అనేక కేసులు పెట్టి మాట్లాడితే ఏంటంటే ఒక భయకంపితులు చేస్తున్నారు. ఈ నిర్బంధం చాలా తీవ్రమైంది, ఇది దుర్మార్గమైంది, ఖండిస్తున్నాం. ఈరోజు బాధితులను కలవటానికి మేమొస్తే వాళ్ళని కలవకుండా మీరు ప్రత్యక్షంగా చూశారు, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మూడో విషయం ఏంటంటే నాయకులు దుర్మార్గులు, నాయకులు ఏంటంటే కోట్ల రూపాయలు సంపాదించారు అంటున్నారు. వాళ్ళ యొక్క వ్యవహారాలన్నీ కూడా ఇందాక మన మిత్రులు చెప్పారు, అంతకంటే ముఖ్యమైనది కాదు. ఒక దుర్మార్గమైన ఒక సోషల్ ఆర్గనైజేషన్ పేరుతో, పోటీ సంఘాల పేరుతో కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ముత్తయ్య పాలేరు కార్లలో తిరుగుతున్నాడు ఒక ప్రచారం చేస్తున్నారు. అయ్యా, కార్లలో దేనికోసం? బతుకుదేరు కోసం తిరిగేవాడు ఒకడు ఉంటాడు, అవసరం కోసం తిరిగేవాడు ఒకడు ఉంటాడు. ఈరోజు వాళ్ళే తేల్చింది మొత్తం మీద ఎలాంటి కార్లు లేదు, ఎలాంటి ఆస్తులు లేవు అనేది వాళ్ళు తేల్చారు. ఇంతకంటే ప్రచారం ఏమైంది? ఇది ఒక దుర్మార్గం. నిర్బంధం ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారు. మీరు ప్రజల్ని ఉద్ధరిస్తాననే పేరుతో దిక్కులేని పక్షులుగా చేశారు, వాళ్ళపైన నిర్బంధం పెట్టారు, రికవరీ పేరుతో మోసం చేసి భయకంపులు చేసి ప్రజల నుంచి దూరం చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. ఇది చాలా దుర్మార్గం. కాబట్టి ఈ సందర్భంగా మేము అనేది ఒకటే రెండు, మీరు ఏదైతే కూల్చేశారో ఈ రోజుకి గవర్నమెంట్ యొక్క స్పష్టంగా చెప్పట్లేదు. మేము 2 డిమాండ్స్ చేస్తున్నాం. కూల్చివేసిన వాళ్ళందరికీ నష్టపరిహారం కట్టియండి, కూల్చివేసిన వాళ్ళందరికీ భూదాన్ భూమిలోనే మీరు 75 కాదు 100 గజాలు ఇవ్వాల్సింది. వాళ్ళందరికీ రీసెటిల్మెంట్ చేసిన తర్వాత మాత్రమే మీ పైన ఏమైనా నమ్మకం, ఏదైనా మీరు మంచి చేశారనుకుంటే అది తెలుస్తుంది. ఇవేవి చేయకుండా మేము మంచి వాళ్ళమని వాళ్ళు పెయిడ్ అరెస్టిస్ అని ఇంకొక దుర్మార్గం ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఈ సందర్భంగా మేము బాధితులకు కానీ ప్రజలకు కానీ మేము 2 విషయాలు చెప్తున్నాం. మీరు కూల్చివేసిన ప్రతి చోట వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, కూల్చివేసినందుకు బుద్ధి తెచ్చుకొని నష్టపరిహారం ఇవ్వాలి. ఈ 2 చేయకుండా మీరు బయట పడటానికి వీలదు. దీనికోసం ఇళ్ల స్థలాల కోసం, నష్టపరిహారం కోసం ఈ భూదాన భూమిలో ఈ 62 ఎకరాల ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని డైవర్ట్ చేయడానికి 31 అంటున్నారు. ఈ 3 విషయాలు డిమాండ్ సాధించుకునే వరకు పోరాటం ఆగాలి, పోరాటం చేయాలి, ఐక్యంగా ఉండాలి. ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి అన్ని రంగాల ప్రజలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మేము కూడా మీ మద్దతు ఇస్తున్నాము. కాబట్టి మీరు కూడా ముందుకు రావాలని కోరుతూ ఐక్యంగా ఉండాలి, దుర్మార్గాన్ని ఎండగట్టాలి, నిర్బంధాన్ని వ్యతిరేకించాలి, ఇళ్ల స్థలాల సాధన కోసం మన పోరాటాన్ని తీవ్రతరం చేయాలి. ఇది మీ సందేశం.